డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. మౌఢ్యమి అనగా మోడం అని అర్థం. మోడం వచ్చిందంటే శుభకార్యాలన్నీ నిలిచిపోతాయి. మోడం రోజులలో శుభకార్యాలకు ముహూర్తాలు ఉండవు. మన భారతదేశంలో ఏ శుభకార్యాలకైనా ముహూర్తాలతోనే ముడిపడి ఉంటుంది. అనగా మంచి రోజులను పురోహితులతో చూపించుకొనిదే శుభకార్యాలు జరుపుకోరు. అదే మోడం రోజుల్లో అయితే ఎటువంటి మంచి ముహూర్తాలు ఉండవు. గనుక మోడం రోజులలో ఎటువంటి శుభకార్యాలు జరుపుకోరు. ముఖ్యంగా వివాహాలు జరుపుకోరు, పుట్టు వెంట్రుకలు తీసుకోరు, నూతన గృహప్రవేశాలు చేయరు, శంకుస్థాపనలు చేయరు, విగ్రహ ప్రతిష్టతలు ఉండవు, వ్రతాలు చేయరు. ఆ సంవత్సరంలో నూతన వధువు అత్తారింటికి వెళ్ళకూడదు, ముక్కు పొడకలు కుట్టించుకోరు, బావులు చెరువులు త్రవ్వరు, అలాగే వేరే ఇండ్లకు మారరు. ఇప్పుడు చెప్పినవన్నీ మోడం రోజులలో చేయరు. అసలు మోడం ఎలా ఏర్పడుతుందో జ్యోతిష శాస్త్రం ఈ విధంగా చెబుతుంది. సూర్యుని చుట్టూ నవగ్రహాలు తిరుగుతూ ఉంటాయి. అప్పుడు భూమి, సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమి మీద ఉన్నవారికి కనపడదు. దీనినే మోడం లేదా అస్తంగత్వం అని అంటారు. దీనినే అశుభకాలంగా భావిస్తారు. గ్రహాలకు రాజు సూర్యుడు. సూర్యుని సమీపంలోనికి వెళ్ళే ఏ గ్రహమైనా తన శక్తిని కోల్పోతుంది. సూర్యుడికి దగ్గరగా గురుగ్రహం వస్తే గురుమౌఢ్యమి అంటారు. అలాగే శుక్రగ్రహం సూర్యునికి దగ్గరగా వస్తే శుక్రమౌఢ్యమి వస్తుంది. మౌఢ్యమి అనగా మోడం అని అర్థం. మామూలుగా అయితే గురు శుక్రగ్రహాలు శుభగ్రహాలు అంటే మంచివి. ఒకవేళ గురు శుక్రగ్రహాల పేరుతో మోడం వస్తే శుభకార్యాలకు దూరంగా ఉండాలని పండితులు చెబుతుంటారు. ఎందుకంటే గురు శుక్రగ్రహాలు ఒకవేళ సూర్యునికి దగ్గరగా వెళితే అవి బలహీనమయ్యి అనగా తమ శక్తిని కోల్పోయి మోడం ఏర్పడుతుంది. అందుచేత అటువంటి మోడంలో శుభకార్యాలు ఏర్పాటు చేస్తే నష్టం వాటిల్లుతుందని పండితులు చెబుతుంటారు. విచిత్రం ఏమిటంటే నేటి క్రైస్తవులు చాలామంది జ్యోతిష శాస్త్రం చెబుతున్న ప్రతి దాన్ని పాటిస్తున్నారు. కేవలం వీరికి లోతైన క్రీస్తు కార్యాలు తెలియక, కొంతమంది తెలుసుండి ముహూర్తాలకు భయపడి మూఢాచారాలను పాటిస్తున్నారు. అమ్మో మోడం వచ్చింది, మోడం వచ్చింది అంటూ క్రైస్తవులు ఇప్పటికీ భయపడి మోడమును పాటిస్తున్నారు. వివాహాలు చేసుకోవడం లేదు, నూతన వధువు అత్తారింటికి వెళ్ళట్లేదు, ఇంకా చాలా శుభకార్యాలు చేయడానికి భయపడుతున్నారు క్రైస్తవులు. మరి దీని గురించి బైబిల్ ఏం చెప్తుందో తెలుసుకుందాం. గలతీయులు 4వ అధ్యాయము 10-11 వచనములు. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. ఈ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. ఈ లేఖనాన్ని మనం చూసినట్లయితే పౌలు గారు గలతీయులకు వ్రాస్తూ ఒక విషయమై భయపడుతున్నాడు. దేనికి భయం అంటే వారి గురించి అతడు పడిన కష్టం వ్యర్థం అయిపోతుందేమో అని. ఇంతకీ అతడు పడిన కష్టం ఏమిటంటే ఎంతోమందిని క్రీస్తులోనికి నడిపిస్తూ ముహూర్తాలను పాటించవద్దని, దినములను, మాసములను, సంవత్సరములను ఆచరించవద్దని ఖండితంగా పౌలు బోధించాడు. అయినా కానీ కొంతమంది అటువంటి ఆచారాల వైపు మళ్ళడం జరుగుతుంది. అందుకే మీ యందు నేను పడిన ప్రయాస వ్యర్థం అవుతుందని తనకు తాను బాధపడుతూ వారిని గూర్చి భయపడుతున్నాడు. ఇదే తత్వం ఇప్పటికీ క్రైస్తవులు కూడా కలిగి ఉన్నారు. సంఘాలలో ఎన్నో బోధలు వింటున్నారు. కానీ ఈ మూఢాచారాలను మాత్రం క్రైస్తవులు విడిచిపెట్టట్లేదు. దేవుడు సృష్టిని చేసేటప్పుడు చాలా మంచిగా చేశాడు. గ్రహాలు, నక్షత్రములు, విశ్వంలో ప్రతి దానిని ఏ లోపం లేకుండా మంచిగానే సృష్టించాడు. ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనం. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. ఈ లేఖనం ప్రకారం విశ్వంలో ప్రతి దాన్ని దేవుడు చాలా మంచిగా సృష్టించాడు. సృష్టి 6 రోజుల క్రమంలో ప్రతి రోజును దేవుడు ఆశీర్వదించి మంచిగా ఉండేటట్లు చేశాడు. అందుచేత ప్రతి దినము కూడా మంచిదే. కావున మనం చేయవలసింది ఏమిటంటే 1 పేతురు 1వ అధ్యాయము 18-19 వచనములు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి, బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదు కదా. ఈ లేఖనం బట్టి ప్రతి క్రైస్తవుడు పితృపారంపర్యమైన ప్రతి వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టాలి. నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తాన్ని, అనగా క్రీస్తు శిలువ రక్తాన్ని మనం ఆశ్రయించాలి. అప్పుడే మనకు విమోచన, మనశ్శాంతి, రక్షణ, విశ్రాంతి, ఆనందం. ప్రతి దినము, ప్రతి నెల, ప్రతి సంవత్సరం మంచిదే. కావున క్రైస్తవులు మూఢాచారాలను నమ్మకండి, క్రీస్తును నమ్మండి.
ముహూర్త బలం కన్నా ప్రార్థనా శక్తి చాలా గొప్పది. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.